ఇక వేదవతి, ప్రేమ, నర్మద ఇంట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి చూడగా నర్మద, వేదవతి, ప్రేమ ముగ్గురు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇక వాళ్ళని చూసిన శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే నర్మద, ప్రేమ శ్రీవల్లి మొహం మీద నీళ్లు చిలకరించి, వల్లక్కాయ్ ఏంటి అట్ట పడిపోయావు అని నర్మద అడుగుతూ ఉంటుంది. వెంటనే శ్రీవల్లి పైకి లేచి, ఏంటి కలిసిపోయారా, మీరు మళ్ళీ మాట్లాడేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అంతలో వేదవతి వచ్చి, వల్లి ఏం మాట్లాడుతున్నావు, వేరేతో మాట్లాడడం అనేది కల్లో కూడా జరగదు అని అరుస్తూ ఉంటుంది. ఇక నర్మద కూసే కోడి తాను కూయకపోతే లోకమంతా చీకటి అనుకుంటుందంట అని అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావే అని అంటూ వేదవతి నర్మద, ప్రేమ మీదకి గొంతు పిసుకడానికి వెళ్తూ ఉంటుంది. ఇక నర్మదా, ప్రేమ కూడా ఏంటి 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 అత్తయ్య గారు అని మీదకి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళని అలా చూసిన శ్రీవల్లి షాక్ అవుతూ ఉంటుంది.